ఏమంటే బెన్నీ గారు మిమ్మల్ని అపాయింట్ చేయలేదా? ప్రెసిడెంట్గానే అపాయింట్ చేశాడా అనుకున్నావా? ఏంది, తన బిడ్డగా కూడా అపాయింట్ చేశాడు నిన్ను. ఆమేన్. దేవుడు మనల్ని తన పని కోసం అపాయింట్ చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరి తరపున పని చేయాలి? ఎవరి తరపు అండి? ఏ డిపార్ట్మెంట్ ఇప్పుడు మనది? గాడ్స్ డిపార్ట్మెంట్. చెప్పండి అందరూ, వీ బిలాంగ్ టు గాడ్స్ డిపార్ట్మెంట్ అని చెప్పండి. మనం దేవుని కుటుంబానికి చెందిన వారం అని చెప్పండి. మీ ప్రక్కన వాళ్ళతో కూడా చెప్పండి. చెప్పండి 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 మనం దేవుని కుటుంబానికి చెందిన వాళ్ళం అని చెప్పండి. దేవుని కుటుంబానికి చెందిన వాళ్ళు దేవునిలో సజీవులుగా ఉంటారండి. దేవునిలో సజీవులుగా ఉండటం అంటే ఏంటి? ఇప్పుడు మనం సజీవులము కదా, మనం సజీవులం. రాత్రంతా చక్కగా రెస్ట్ తీసుకున్నాం, మరలా ఉదయకాలం మనం వచ్చాం. మనం యాక్టివిటీస్ అన్నీ, బాడీ ఆర్గన్స్ అన్నీ పనిచేస్తూ ఉన్నాయి. సజీవులం కాబట్టి మనం వచ్చి ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చున్నాం. ఇప్పుడు దేవుని కొరకు సజీవులు అంటే అర్థం ఏంటంటే, ఈ దేవుని కొరకు సజీవులు అన్నవాళ్ళు దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అది ఐడెంటిఫికేషన్. తెల్లవారుజామున లేచి ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ధూపార్చన, స్తుతి గీతార్చన, ఆరాధనా స్తుతి ధూపార్చన, స్తుతి గీతార్చన, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. అనగా దేవుని కొరకు నువ్వు సజీవుడుగా ఎంచుకోవటం అంటే ఏంటంటే, నీ లోపల ప్రార్థనా శక్తి, స్తుతి శక్తి ఎప్పటికీ తగ్గదు. అది కాదు, నీ లోపల ఫ్లో అవుతూ ఉంటుంది. దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తూ ఉండు. ఎదుగో నీ ఇంటిలో శోధన ఉంది, ప్రార్థన చేయి. నీ ఇంటిలో అవసరత ఉంది, ప్రార్థన చేయి. నీ పిల్లల అవసరత ఉంది, ప్రార్థన చేయి. ఇంటిలో రోగులుగా ఉన్నారు, ప్రార్థన చేయి. నీ యొక్క కుటుంబానికి కాపుదల కొరకు ప్రార్థన చేయి. ఈ ప్రార్థన ప్రేరేపణ లోపల లోపల వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ ప్రార్థన ఆగదు. కొన్ని సమయాల్లో నాకు 2 గంటలు 3 గంటల వరకు కూడా ఆ స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ అలా ఫ్లో అవుతూ ఉంటుంది నాలో. పిల్లరా, క్రీస్తు కోసం మనం సజీవులు అని అంటే అర్థం ఏంటంటే, లోపల దేవుని ఆత్మ నిన్ను కదిలిస్తూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. ఒక సమయంలోనండి అపోస్తులుడైన పౌలు గారు బాగా ప్రార్థన చేసుకుని డీప్ ప్రేయర్లోకి వెళ్ళి ప్రభువుని అడిగాడంట, ప్రభువా, ఆ పరలోకం ఎలా ఉంటుందో చూడాలని ఉంది నాయన, ఆ పరలోకాన్ని నాకు చూపించు ప్రభువా అని అడిగాడంట. అప్పుడు సరే పౌలు, నేను తీసుకొని వెళ్తానని ఆయన స్పిరిట్ని పరలోకానికి తీసుకెళ్ళాడంట ప్రభు. ఆ టైంలో 3 రోజుల పాటు పౌలు గారు బాడీ కదలకలేదంటండి. ఎందుకంటే స్పిరిట్ని ప్రభు తీసుకెళ్ళాడు. ఈయన వరకు అట్లా పడుకున్నట్టుగా ఉంది, ఆయనలో ఆత్మ మాత్రం పరలోకానికి వెళ్ళింది. వెళ్ళి పరలోకము, 3వ ఆకాశం అవన్నీ చూసి ప్రభువుతో మాట్లాడి, ప్రభు చూపించిన పరలోకం, ఆ బంగారపు వీధులు, ఆ విద్యుత్ దీపాలు, గొర్రెపిల్ల దీపపు కాంతి, దేవదూతలు, వారి ఆరాధనలు, శరాపుల దూతలు ఎలాగూ పరిశుద్ధుడు 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 అని ఆరాధన చేస్తారో
అత్యున్నత సింహాసనం దగ్గర తండ్రి ఎలాగూ గణపరచబడుతుంటాడో, దేవదూతలు ఎలాగూ పనులు చేస్తారో అవన్నీ పరలోకము అన్నీ చూసి 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 3 రోజులు చూశాడంట. ఆ తర్వాత 3 రోజులకి ఆయన ఆత్మను పంపిస్తే ఆయన బాడీలోకి వచ్చింది. అప్పుడు అంటున్నాడు, నేను దేవునికి సాక్షిగా బ్రతుకుతాను అని తీర్మానం చేసుకున్నాడు. పిల్లరా, మనలో ఆ స్పిరిట్ పనిచేయాలి అనంటే దేవునిని గూర్చి నువ్వు ఊహిస్తూ, ఆలోచిస్తూ, ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, నేను ప్రభు బిడ్డను అనే గ్రహింపు నీకు ఉన్నప్పుడు నీవు ఆత్మలో ఎదుగుతూ ఉంటావు. సజీవులుగా మిమ్మును మీరు ఎంచుకొనుడి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కొంతమంది అలాగూ ఎంచుకున్నారు దేవుణ్ణి. కొంతమంది దేవునిని అలాగ ఎంచుకున్నారు. మన ఐడెంటిఫికేషన్ కూడా మనం విన్నాం కదా. ఇప్పుడు ఒకటేంటి, పాపం విషయమై చనిపోయిన వారమని అనుకోవాలి. తర్వాత క్రీస్తు యేసు విషయమై సజీవులమని అనుకోవాలి. అలాగ మిమ్మల్ని మీరు ఎంచుకొనుడి. నేను దంపల్లో హై స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర నుండి హై స్కూల్కి దూరం, ఊరు చివరన మన ఇల్లుంటే, మా ఇల్లుంటే ఆ ఊరు చివరన స్కూలు. నాకు చిన్నప్పుడు నాన్న ఒక్కసారే ఒక్క మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆ ఊరిలో నుండి ఆ స్కూల్కి వెళ్ళే లోపు తారు రోడ్డు ప్రక్కన చాలా గోడలు, అంటే ఇల్లు గోడలు, ప్రహరీ గోడలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఈ తెనాలిలో ఉన్న అన్ని రకాల సినిమా హాళ్ళు వాల్ పోస్టర్లు అన్నీ ఆ గోడల మీద ఉండేవి. ఏ హాల్లో సినిమా పోస్టర్ అయినా ఇక బయలుదేరితే అన్ని స్కూల్ దాకా అన్ని హాల్స్ ఉండేవి. ఒక్కసారి చెప్పాడండి మా ఫాదరు, బాయ్ నీవు కొంచెం భక్తి నేర్చుకుంటున్న వయసులో ఉన్నావు, నీవు రోడ్నే వెళ్ళు, స్కూలు దగ్గరే నీ కళ్ళు, ఇక లోపలికి వెళ్ళే వరకు నీ కళ్ళు ప్రక్కకు పోనివద్దు. గోడల వైపు రకరకాల అశ్లీలమైన బొమ్మలతో కూడిన వాల్ పోస్టర్లు ఉంటాయి, కన్నెత్తి కూడా వాటి వైపు చూడొద్దు. నువ్వు ప్రార్థన చేసుకుంటా వెళ్ళు, ప్రార్థన చేసుకుంటారా, అటు ఇటు చూడకూడదు. ఒక్కసారే, అది కూడా 6th క్లాస్లో కొత్తగా హై స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పాడండి. 10th క్లాస్ వరకు 5 సంవత్సరాలు కొన్ని 100 సార్లు తిరిగాను ఆ దారిలో. ఒక్కసారి కూడా కన్నులు అలా ప్రక్కకు పెట్టి చూడాలని అనిపించాల. ఒకవేళ ప్రక్కమిటే నడిచేవాళ్ళు, అరే ఇదేదో మారిందిరా అని అంటారు. వెంటనే మా ఫాదర్ చెప్పిన మాట గుర్తొచ్చేది నాకు, అటు చూడొద్దు అన్నాడు కదా, చూడకూడదు. ప్రభువుని పిల్లరా, దేవుని ఆత్మ నీలో పనిచేయాలంటే ఒక కమిట్మెంట్ నీలో ఉండాలి. ఏదైనా చేయొచ్చు, ఏదైనా చూడొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, ఆ తర్వాత వచ్చి భక్తి చేయొచ్చు. ఇలాగ కల్తీ మిక్చర్ భక్తి చేస్తే ఎంతకాలం ఉండాలి నీకు ఆ స్పెషాలిటీ రాదిక. అందుకనే పౌలు గారు అంటున్నాడు, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. ఇలాగ ఎంచుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే
హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి. ఇలాగ ఇంకా ఎవరు ఎంచుకున్నారు దేవుని విషయమయ్యనంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 11. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. పిల్లలు, ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటంటే, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నమ్మి ఏమంటున్నాడంటే 11వ వచనంలో, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. అంటే అబ్రహాం ఏమయ్యాడంటే, నాకు దేవుడు ఒక మాట చెప్పాడు, ఆ మాట నేను నమ్ముతున్నాను, ఆయన నమ్మదగిన దేవుడు అని ఎంచుకొనెను. నేను ప్రార్థన చేస్తున్న దేవుడు నమ్మదగిన వాడు, నాకు ఖచ్చితంగా జవాబిస్తాడు అని ఎంచుకున్నాడు. నేను ఈ విషయం ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నన్ను వదిలిపెట్టాడు. ఖచ్చితంగా నేను అడిగిన దానికంటే గొప్ప వాటిని చేసే నా ప్రభు నాకున్నాడు, ఆయన నేను ఎంచుకున్నాను. అంటే అబ్రహాము దేవుని మీద అంతగా ఆధారపడ్డాడు, అంత విశ్వాసం ఇచ్చాడు. నా భార్య శారాను దేవుడు దర్శిస్తాడు, ప్రభు చెప్పినట్లుగా నాకు కుమారుని ఇస్తాడు, ఆయన మాట చెప్పాడు, ఆయన మాట నమ్మదగినది, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నా ప్రభు మాట తప్పడు, నా ప్రభు నమ్మదగిన వాడని నేను ఎంచుకొనుచున్నాను. సోదరుడా, సోదరి, ఈ ఎంచుకోవటంలో అర్థం ఏమిటంటే, నీ జీవితంలో ఉన్న ప్రతి అవసరత, ప్రతి కొరత, నీకు కావలసిన సమస్తము ఆయన ద్వారా నీకు లభ్యమవుతాయని, ఆయన ద్వారా నీకు సప్లై చేయబడతాయని, ఆయన ద్వారానే నీకు సమస్తము జరుగుతుందని నీ హార్ట్ అంతటితో హార్ట్ఫుల్గా ఆయనను విశ్వసించి ఎంచుకోవాలి. ఆయన మీద నువ్వు అలాగూ ఆధారపడాలి. నేను ఆరాధన చేయుచున్న దేవుడు నన్ను వదలడు, నేను ప్రార్థన చేయుచున్న దేవుడు నమ్మదగిన వాడు, నేను ఆయన మీద ఆధారపడ్డాను, ఆయన మీద నా జీవితాన్ని ఆయనకి ఇచ్చేశాను. ఇంకంతే. ఆ విశ్వాసం ఎప్పుడైతే అబ్రహాములో వచ్చిందో, ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆయనను దీవించటం ప్రారంభించాడు. అంటే నీ భక్తి ఎలా ఉండాలి అని అంటే, దేవుడు వీలైతే చేస్తాడు. ఏమని చెప్పాను? దేవుడు నీకు వీలైతే చేస్తాడు, వీలు కాకపోతే ఏముందలే, నా పని నేను చేసుకుంటా, ఏదైతే ఏమీ అని అనుకుంటా ఉంటావు భక్తిలో. అది ఎవరు టీచింగో తెలుసా? ఎవరు టీచింగో తెలుసా? అది సైతాను టీచింగ్ నీకు చేస్తుంది. అది ప్రార్థన చేశాను, మొరపెట్టాను, ఇంకంతకంటే ఏం చేసేది? నేను అడగాల్సిందేది అడిగాను, చేస్తే చేశాడు. రెండవది మీరు చెప్పాలి. ఆ మాట నేను చెప్పకూడదు, అందుకని మిమ్మల్ని చెప్పమన్నా. చేస్తే చేశాడు, చెప్పండి. రెండోది మీకు తెలుసులే కానీ మంచివాళ్ళు మీరు. చేస్తే చేశాడు, లేకపోతే లేదు. ఇలా ఎంచుకున్నాం మనం, ఇలా ఎంచుకున్నాం.
పాటలు పాడాలా, పాడాలి. వాక్యం చదవాలా, చదవాలి. ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలా, వెళ్ళాలి. మరి మన భారాలన్నీ దేవునికి చెప్పాలా, చెప్పాలి. ఓకే, అంతవరకు ఫుల్ఫిల్. ఇక మిగిలింది దేవుడు చెయ్యాలి. చేస్తే నీకు స్తోత్రం, చేయకపోతే నా బాధ నేను పడతాలే ప్రభువా అని అంటారు. అబ్రహాం అలాగ కాదండి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. దానిలో ఇక ఏమి చచ్చు లేదు, పుచ్చు లేదు. ప్రభువునందు ప్రియులారా, మన జీవితాల్లో, మన కుటుంబాలలో ఆయన ప్రమాణాలు నీకున్నాయా? ఆయన వాగ్దానాలు నీకున్నాయా? నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు ఏదో ఒక దర్శనం వచ్చిందా నీకు? నీ డైరీలో రాసుకున్నావా? నీ బైబిల్ ఎక్కడో రాసుకున్నావా? అలాగే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు పలానప్పుడు నువ్వు ఈ వాగ్దానం ఇచ్చావు కదా ప్రభు అని నువ్వు ప్రార్థనలో పెడుతున్నావు కదా. ఆయన నమ్మదగిన వాడు, ఎంచుకోని అలాగంతే. చేయి వీడువాడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. చేయి వీడువాడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. అలాగెంచుకోను. యేసుక్రీస్తునందు మిమ్మును మీరు సజీవులుగా ఎంచుకొనడి. అంటే సజీవులు అనే అర్థం ఏంటంటే ఆయనను విశ్వసించుటలో ఎక్కడా నువ్వు తగ్గవేక. ఆయనను విశ్వసించుటలో తగ్గి రాజీపడి వెనక్కపోతున్నామంటే మృతులు లెక్కలో ఉన్నాం మనం ఆయనను విశ్వసించటంలో ఎక్కడా రాజీ పడకూడదు. అబ్రహాము అలాగూ దేవుణ్ణి ఎంచుకున్నాడు. అందుకనే అబ్రహామును దేవుడు అంతగా ఆశీర్వదించాడండి. నీ లోపల ఉండే ఆ స్థిరమైన విశ్వాసం ఉంటుందే, దానిని బట్టి దేవుడంట అదుర్పాటు చెందుతాడంట మన విషయంలో. అబ్బా, నా మీద ఇంత విశ్వాసం ఉంచాడే, నా మీద ఈ సహోదరి ఎంత విశ్వాసం ఉంచిందే, నన్ను నమ్ముకున్న ఈ సహోదరుని నేనెందుకు వదిలిపెడతాను, నేను ఖచ్చితంగా చేయాలి అని అబ్రహాం విషయంలో దేవుడు అక్కడ ముందుకొచ్చాడు. పౌలు గారి విషయంలో దేవుడు అక్కడ ముందుకొచ్చాడు. శారా విషయంలో దేవుడు అక్కడ ముందుకొచ్చాడు. రాజుల విషయంలో, దేవుని నమ్ముకున్న రాజుల విషయంలో ఆ రాజ్యాలతో తోడుగా ఉండి సహాయం చేయటానికి దేవుడు ముందుకొచ్చాడు. నీ లోపల ఆ స్థిరమైన విశ్వాసం అంట చూడు, ఆ స్థిరమైన విశ్వాసాన్ని బట్టి దేవుడిని ముందుకొచ్చి నీ కార్యం చేస్తాడు. అలాగ నిన్ను నువ్వు ఎంచుకోవాలి. ఇంకొక వ్యక్తి ఎలా ఎంచుకున్నాడో చూద్దాం. ఇదే అధ్యాయంలో, ఈ 11వ అధ్యాయంలోనే 24వ వచనం చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. చూసారా, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. మోషేకి 2 విషయాలు ఆ యవ్వన కాలంలో నిలబడ్డాయి పిల్లరా. 2 విషయాలు. అప్పటికి మోషే అంటే మనం ఆయన పెద్ద నాయకుడిగా, లేకపోతే ఇశ్రాయేలు నాయకుడిగా అట్లా చూడొద్దు మనం. మోషే అంటే ఎలా చూడాలంటే, ఇప్పుడు మనం ఒక కాలువలో దొరికిన పిల్లోడు అని భావించండి. ఎక్కడ దొరికిన పిల్లోడు? ఒక కాలువలో, నైలు నదిలో దొరికిన పిల్లోడు. అలాగ చూడండి. ఇక ఆ తర్వాత మోషేని గురించి మీకు మనసులో చాలా ఉంటుంది, అవన్నీ తర్వాత సంగతి. ఒక కాలువలో దొరికిన పిల్లోడు ఎవరో? మోషే. అందుకని మోషే అంటేనే నీటిలో నుండి తీయబడిన వాడని అర్థం. ఒక కాలువలో, ఒక నదిలో దొరికిన పిల్లోడు. ఇప్పుడు ఆ పిల్లోడు ముందు 2 విషయాలు ఉన్నాయి. ఒకటేంటంటే, ఇక్కడ ఈ ఫరో
కుమార్తె ఈ బిడ్డను తీసుకొని వెళ్ళి పెంచుకుంటుంది వాళ్ళ ఇంట్లో. అంటే రాజుగారి ఇంట్లో పెరుగుతున్నాడు. వాళ్ళు ఏమంటారంటే, నువ్వు మాకు దొరికేవు కాబట్టి, మా ఇంట్లో ఉన్నావు కాబట్టి నువ్వు రాజుగారి బిడ్డవయ్యా, రాకుమారుడు అయ్యా అని చెబుతున్నారు వాళ్ళు. ఈ కాలంలో దొరికిన పిల్లోడిని వీళ్ళు ఏమంటున్నారు, నువ్వు రాకుమారుడివి, రాజుగారి బిడ్డవి అని అంటున్నారు. ఇది ఒకటి ఆయన ముందు ఉంది. రెండవది ఏముందంటే, తన ప్రజలైన ఇశ్రాయేలులు ఇబ్బందులు పడుతున్నారు. దేవుడేమో ఈ ప్రజలకి నాయకుడిగా చేసి ఇతని ద్వారా ఈ ప్రజలకు మేలు చేయాలని దేవుని ఉద్దేశమై ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది బాగుంటుందంటారు? మీరు చెప్పాలి. మీరు ఆలోచించకుండా టక్కన దేవుడికి లోబడితేనే బాగుంటుందని అనొద్దు. అది వాస్తవంలోకి వెళదాం. నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. దేవుడేడి నీవేగా విమోచకుడావు, నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి నీవేగా విమోచకుడావు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. సౌఖ్యాలన్నీ ఒక